శ్రీదత్త జయదత్త గురుదత్త గురు చరిత్రలో పారాయణంలో 5వ అధ్యాయం. శ్రీ గురుని మహిమ విని భక్తి కలిగి ఆయన మహిమ గురించి చింతన చేస్తూ ఆయన దర్శనం కోసం తప్పిస్తున్న నామధారకుడికి మొదట స్వప్న దర్శనము, తర్వాత అవధూత ప్రత్యక్షమై దర్శనం కలుగుతాయి. ఇది నిర్దిష్టమైన పద్ధతి. రాజు సుమతి కూడా దత్తమహ తెలిసి ఆయన భక్తులి అతిథులను ఆయన రూపంగా భావించి సేవిస్తుండగా స్వామి భిక్ష రూపంలో మొదటి దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు. తపస్వి అయిన అత్రి మహర్షికి కూడా దత్తాస్వామి మొదటి ధ్యానంలో దర్శనమిచ్చి అటు తర్వాతని మానవాకృతిలో అతిథులుగా ఆశ్రమానికి వచ్చినట్లు 16 దత్తావతారంలో వృత్తాంతములు దత్తా భాగవతంలో ఉన్నది. ఆధునిక యుగంలో కూడా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి అనుభవం అలానే ఉన్నది. శ్రీ సాయిబాబా అక్కలకోట స్వామి చరిత్రలో కూడా శ్రీ గురు చరిత్ర, శ్రీ గురుగీత పారాయణ చేసి ఎందరికో మొదట ఆ మహనీయులు స్వప్న దర్శనం ఇచ్చి అటు తర్వాత వారి ప్రత్యక్ష దర్శనం లభించడం చూడవచ్చు. పారాయణం వలన భక్తులు దైవీ సంపద, సద్గురు దర్శనాలు లభిస్తాయి. మొదటి తీవ్రమైన సేవించుకోగల సంస్కారం కూడా హృదయానికి కలుగుతుంది. ఈ నిర్దిష్టమైన పద్ధతి విడిచి మనమే సద్గురు కోసం అన్వేషిస్తే కలి వైపరీత్యం వలన కపట సద్గురుల బారి నడటం తథ్యము. ఒక మహనీయుడు చెప్పినట్లు మనం అజ్ఞానం గనక మన నిర్ణయం ఆ విషయంలో కూడా లోపభూయిష్టంగా ఉండి తీరుతుంది. దత్తానుగ్రహం నామధారక శర్మకు సిద్ధుని దర్శనంగా మాత్రమే గాక ఆయన నిత్యము చదువుకునే శ్రీ గురు చరిత్ర గ్రంథ రూపంలోనూ అందుండి గురు లీలలు శ్రవణం చేసే భాగ్యంగా లభించింది. ప్రత్యక్షంగా శ్రీ గురుని సేవించిన సిద్ధుడు వ్రాసినది గనుక ఆయన గ్రంథం యథార్థంగా దాని రూపంలో పారాయణ సమయంలో సిద్ధుడై మనకది చెప్పినట్లుంది కనుక తగిన శ్రద్ధతో పారాయణం చేయాలి. నామధారకుడు మహానుభావ, భగవంతుడు కలియుగంలో కూడా 2 సార్లు అవతరించాడంటారు కదా, వాటిని వివరించండి అన్నాడు. అతని శ్రద్ధ భక్తులకు సంతోషించి సిద్ధుడు ఇలా చెప్పారు. మంచిది, ఆ కథలు వినడం వలన నీకెంతో ప్రయోజనమని చెప్పడం వలన నాకు అలాంటి ప్రయోజనం కలుగుతుంది కనుక చెబుతాను, విను శ్రద్ధగా. ధర్మాన్ని ధర్మాత్తులను రక్షించి దౌష్టన్యాన్ని రూపమావడానికే భగవంతుడు తన లీల చేత మానవ రూపంలో అవతరిస్తుంటాడు. ఈ కలియుగంలో కూడా అలానే ఇప్పుడు మనం కూర్చున్న గంధర్వపురానికి తూర్పు దిక్కుల దూరంలో పవిత్ర గోదావరి సమీపంలో ఉన్న పిఠాపురం అనే అగ్రహారంలో ఆయన అవతరించారు. పిఠాపురంలో అప్పలరాజు శర్మ, సుమతి అనే పుణ్య దంపతులు ఉండేవారు. వారు బ్రాహ్మణులు, ఆపస్తంభ శాఖకు చెందినవారు, దత్తా భక్తులు. వారికి ఎందరో పిల్లలు పుట్టారు కానీ అందరూ చనిపోగా 2 మాత్రమే బతికారు. వారిలో ఒకడు కుంటివాడు, మరొకడు గుడ్డివాడు. తర్వాత కూడా 2 పిల్లలు పుట్టి చనిపోయారు. నిత్యము భిక్షకై వచ్చే వారిని శ్రీ దత్తానురూపులుగా భావించి వారి భిక్ష సమర్పించేవారు. ఒక అమావాస్య నాడు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రాద్ధకరం ప్రారంభించారు. అలాంటి రోజున బ్రాహ్మణ భోక్తలు భోజనం చేయక ముందు మరెవరు భోజనం చేయరాదని శాస్త్రం. కానీ ఆనాడు బ్రాహ్మణులు భోజనం వడ్డించక ముందే వారింటికి దండక మండలు దారి అయిన ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు. శ్రాద్ధ కలాపంలో నిమగ్నై ఉన్నప్పటికీ ఇంటి యజమానికి సంగతి తెలియదు. ఇల్లాలైన సుమతి ఆ వచ్చిన సమీంద్రుడు శ్రాద్ధ భోక్త అయిన పరమేశ్వరుడని తన కులదైవమైన శ్రీ దత్తాత్రేయుడని విశ్వసించి ఆయనకు భిక్ష ఇచ్చింది. ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రీతుడైన ఆ యతీంద్రుడు యథార్థమైన తన దత్తాత్రేయ స్వరూపంలో దర్శనమిచ్చాడు. నామధారక, అప్పటి ఆ స్వామి చూడటానికి 1000 కన్నులు చాలవు, వర్ణించడానికి ఎన్ని వేల నాలుకలైనా సరిపోవు. 2 చేతులలో శంఖ చక్రాలు, 2 చేతులలో డమరు త్రిశూలాలు, మిగిలిన 2 చేతులలోనూ జపమాల కమండలాలు ధరించి 6 బాహువులతో 3 ముఖాలతో స్వామి వెలిగిపోతున్నాడు. ఎండి కొండ వలె తెల్లని కాంతితో ఆయన మూర్తి భవించిన సద్దస్తము అన్నట్టు ప్రకాశిస్తున్నాడు. ప్రపంచంలోని దీనులను ఉద్ధరించడానికి 6 చేతులు చాలక అనేకమైన బాహువులే ఆయన శిరస్సు నుండి వచ్చాయా అన్నట్లు ఆయన జటాజోటి నుండి జుట్టు పాయలుగా వేలాడుతున్నది. ఆ తల్లి సుమతీదేవి తన జన్మ సార్థకమయ్యేలా ఆ అమృతమూర్తిని ఒక బడలల్లా కళ్ళు చేసుకుని ఆ కన్నులతోనే పానం చేయసాగింది. అప్పుడు ఆ కరుణాకరుడు తల్లి అంచంచలమైన విశ్వాసానికి సంప్రీతుడయ్యాను.
శ్రాద్ధ బ్రాహ్మణులు భోజనం చేయక ముందే నేను పరమేశ్వరుడన్న విశ్వాసంతో భోజనం పెట్టావు, నీ అభీష్టం ఏదో చెప్పు, నేను తప్పక నెరవేర్చగలను అన్నాడు. స్వామి మాటలు అమృతధారలై ఆమె చెవుల ద్వారా శరీరంలోని సర్వధాతువులలోకి ప్రవేశించాయి. జగన్మోహనమైన శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనంతో ఆమె కన్నులు ఆయన యొక్క అమృత వాక్కులు వినడం వలన ఆమె చెవులు బ్రహ్మవాక్కులైన వేదాలను వినిన ఋషి సప్తముల చెవులు వలె పరమ పావనమయ్యాయి. ఆమె కృతజ్ఞతతో పరమాత్మ యోగులను కూడా ముక్తులను చేసేలా దర్శనమిచ్చావు. అంతేగాక నా చేతి అన్నం స్వీకరించావు. ఇంతకంటే నాకేమి కావాలి, నేను ధన్యురాలను. ఈనాడు శ్రాద్ధ దేవతలైన మా పితృదేవతలు కూడా ధన్యులయ్యారు. నీ భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షాన్ని నీవు నన్ను తల్లి అని సంబోధించావు కనుక నేను ప్రత్యక్షంగా నిన్ను వరం అడగవలసిన పని లేదు. నీవు ఇచ్చిన మాట నిలుపుకోచాలను అన్నది.